నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. పత్తి సాగు చేస్తున్న 11 మంది రైతులు మనతో పాటు ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందినటువంటి రైతులు వీళ్ళంతా కూడా. ఇందులో ఒక రైతు అయినటువంటి మధుకర్ గారు సాగు చేస్తున్న పత్తి చేనులో మనమున్నాం. గతంలో ఆదిలాబాద్ జిల్లా, ప్రస్తుత మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలం, చెన్నూరు గ్రామం శివార్లలో ఉన్నటువంటి పత్తి చేనులో మనం నిల్చున్నాము. అయితే వీళ్ళంతా కూడా కావేరీ సీడ్స్ కంపెనీకి చెందినటువంటి బంపర్ అనే పత్తి విత్తనం వేసి పంటలు సాగు చేస్తున్నారు. వేరే విత్తనాలు కూడా వేసుకున్నారు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిశాయి. చాలా చోట్ల పత్తి పంట దెబ్బతింది. చాలా తక్కువ దిగుబడులు మాత్రమే సాధిస్తున్నారు రైతులు. కొందరు మాత్రమే అక్కడక్కడ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అధికంగా వర్షాలు కురవడం వల్ల ఈ బంపర్ అనే పత్తి విత్తనం ఏ విధంగా ఉంది అనే పూర్తి స్థాయి వారి అనుభవాన్ని అంతా కూడా అడిగి తెలుసుకుందాము. ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల్లో వేసుకుంటే ఎంత పంట దిగుబడి తీశారు, దాన్ని ఏమైనా అమ్మారా అనే పూర్తి స్థాయి సమాచారం, అదేవిధంగా ఈ బంపర్ అనే పత్తి విత్తనం వారికి ఎట్లా బాగుంది, ఎన్ని రోజులకు పంట దిగుబడి తీసుకోగలుగుతున్నారు, ఏ విధంగా పంట వస్తుంది, దాని ప్రత్యేకతలు ఏమైనా గమనించారా అనే వారి అందరి అనుభవాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. చాలా మందికి పత్తి సరిగ్గా పండట్లేదు. మీకు ఎట్లుంది? బాగానే ఉంది. పర్లేదా? అంటే చాలా మందికి అయితే పెద్దగా రావట్లేదు, 4-5 క్వింటాల వరకే వస్తుంది అని అంటున్నారు. మీకు కూడా వర్షాలు కురిసిన ప్రభావం పడ్డదా? వర్షాలు కురిసినాయి కానీ పత్తి పర్వాలేదు, బాగుంది. పత్తి పర్వాలేదా? ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాలు అండి? ఇది మొత్తం 4 ఎకరాలు. 4 ఎకరాలు. ఇక్కడ కనపడేదేనా ఈ నుంచి ఇట్లా? అట్లా పట్టు. ఇక్కడ ఉన్నదంతా మొత్తం 4 ఎకరాలు. 4 ఎకరాల్లో ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఏరిరు పత్తి? రెండోసారి. ఇది రెండోసారి. మొదటిసారి ఎంత వచ్చింది? 7 క్వింటాలు వచ్చింది. 7 అంటే మొత్తం 7 క్వింటాల ఒక ఎకరానికి 7 క్వింటాలు. ఎకరానికి 7 క్వింటాలు. ఇప్పుడు ఎకరానికి 7 క్వింటాలు అంటే మంచి దిగుబడి. ఇప్పుడు రెండోసారి ఏరుతురా? రెండోసారి. ఇప్పుడు ఎంత వస్తుంది? 7 నుంచి 8 రావచ్చు. 7 నుంచి 8 ఇంకా కొంచెం ఉన్నట్టుంది కదా? దాదాపు అంతా అయిపోయింది. ఒక మూలం మిగిలినట్టు అయిపోతే తెలుస్తుంది. మొత్తం 4 ఎకరాలు ఒకటే సీడ్ వేసుకున్నారా? 2 తీర్లు. ఇదేంటిది ఇప్పుడు మనం నిలబడేది? ఇది కావేరీ బంపర్ అనే సీడ్. చాలా మంది అందరు వేసినారు అంటున్నారు. బంపర్ మొత్తం 4 ఎకరాలు మంచిగానే ఉందా? బంపర్ పెట్టిన కాడికి బాగుంది. మిగతాది కొద్దిగా బాగాలేదు. అందులో ఎంత వచ్చింది మరి? తక్కువ 5 క్వింటాల కాడికి వచ్చింది. 5 క్వింటాల కాడికి. అంటే మీకు వర్షాలతోటి నీళ్లు నిలబడవా? ఇటు నిలబడకుంటే వెళ్ళిపోతాయి. కాలువలాగా కొట్టిరుగా మొత్తం కట్టి వెళ్ళిపోతాయి. ఏదో కూరగాయల చేనులకు కాలువలు వారించినట్టే కొట్టిరు. అంటే కేవలం వర్షపు నీళ్ళు పోవడానికి అంటే అటు కొంచెం డౌన్ ఉన్నది వెళ్ళిపోతాయి. అందుకే ఆ చివర్ల చెట్లు కొంచెం ఇంత బలంగా లేనట్టున్నాయి. స్టోరేజ్ అయినాయి అక్కడ నీళ్ళు నిలబడ్డాయి. ఓకే, అదే పైనుంచి చూస్తున్నప్పుడు తెలుస్తున్నది. కొంచెం ఇక్కడ ఉన్నంత చిక్కగా లేదు చేయలేదు. అక్కడ నీళ్లు నిలబడ్డాయి. అక్కడ తక్కువ వెళ్ళింది కావచ్చు. మీకు మామూలుగా అయితే ఇంత వర్షం రాకపోయి ఉంటే ఎంత దిగుబడి తీస్తారు? 24-25 అట్లా ఎకరానికి. ఈ సంవత్సరం ఎంత వస్తుంది అనుకుంటారు? ఇప్పటికి 7 క్వింటాలు తీసినారు. 18 నుంచి పైన వస్తుంది. 18 క్వింటాల్ పైన. అంటే ఇంత వర్షాలు వచ్చినా కూడా మీదంతా నల్ల భూములు ఉన్నట్టున్నాయి, రేగడి భూములు. పోయినసారి వేసిరా? ఎన్ని ఎకరాలు వేసిరు? 2 ఎకరాలు వేసిన. 2 ఎకరాలు. పోయినసారి ఎంత వచ్చింది? పోయినసారి 22 అట్లా వచ్చింది ఎకరానికి. ఇదే బంపరా? బంపర్. ఎన్నిసార్లు ఏరిరు? 3 సార్లు. 3 సార్లు ఏరిరా? సెకండ్ సారి ఎక్కువ వెళ్తుంది. సెకండ్ సారి ఎక్కువ వెళ్తారు. మళ్ళీ లాస్ట్ వచ్చేవరకు తక్కువ వెళ్తారు. సో అట్లా 3 సార్లకైతే మొత్తం 22 క్వింటాల దాకా వెళ్ళింది. ఓకే. సో వేరే వాటికి దీనికి ఏం తేడా గమనించారు? ఈ పచ్చాలు 5 పచ్చాలు ఉండడం, గింజలు అలా 8 నుంచి 9, 10 అట్లా గింజలు. ఒక్కొక్క గింజలు ఉండడం తూకం వస్తుంది. వజన్ ఎక్కువ ఉన్నది. మీరు లెక్క పెట్టచ్చు. అదే 8 9 ఉన్నది. కొన్నిట్లలో 9, కొన్ని 8 అట్లా కొద్దిగా వజన్ వస్తుంది, వెయిట్ వస్తుంది. అదే బరువు ఎక్కువ చూస్తే. సో అట్లా మంచిగా ఉన్నది. కాయలు కింద నుంచి పై దాకా వస్తున్నాయా? మంచిగా ఉన్నది. దగ్గర కాపు ఉన్నది. అదే పైన వస్తున్నది. ఓకే. ఎన్ని పెట్టుకున్నారు మీరు? అంటే ఎకరానికి ఎన్ని విత్తనాలు పెట్టినారు? 6 ప్యాకెట్లు. 2 ఎకరాలకు 2 ఎకరాలకు కలిపి 6 ప్యాకెట్లు. ఎకరానికి 3 ప్యాకెట్లు. ఎంత దూరం తీసుకున్నారు? వరుసకు సాలు అంటే ఈ సంవత్సరం కొద్దిగా దగ్గర పెట్టినా, కొద్దిగా దూరం పెడితే ఇంకో దిగుబడి ఎక్కువ వస్తుంది. దగ్గర పెట్టిరా ఈసారి? 3 ప్యాకెట్లు కాకుండా 2 ప్యాకెట్లు పెట్టి 1 సైడ్ అన్నట్టు ఇట్లా కాలువ పెట్టినాం కాబట్టి 2 దిక్కులు అయితే కొద్దిగా దూరం ఉంది. అంటే అచ్చు తీసినట్టు అటు ఇటు సేమ్ దూరం తీసుకొని 3 ఫీట్ 36 ఇంచులు. ఇది 36 ఇంచులు. ఇటు మాత్రం ఒక 12 ఇంచులే 16 అట్లా ఉంటుంది. అదే దగ్గర పెట్టుకున్నారు. అది కూడా ఇటు కూడా ఇదెంత అంత పెట్టాలి. 36 పెట్టాలంటే బాగుంటుందా? దూరం పెట్టుకున్నాం. పోయినసారి ఎట్లా పెట్టారు? డబ్బా దూరం అప్పుడు బాగుండే. అయితే ఇది వాటర్ వెళ్ళిపోవాలని ఇట్లా ఒక 1 సైడ్ పెట్టాల్సి వచ్చింది. లేకుంటే ఇట్లా డబ్బా కొట్టి పెడితేనేమో వాటర్ వస్తే వర్షం పడితే ఆగదని అట్లా అది పెట్టుకున్నారు. సో ఇంకా దూరం పెట్టుంటే ఇంకా మంచిగా ఉంటుంది. కొమ్మలు, సైడ్ కొమ్మలు పెద్దగా పెరిగేది. ఇప్పుడు ఎట్లున్నాయి? లోపల బాగున్నాయి, హైట్ పెరిగింది, మంచిగా ఉన్నాయి.
దగ్గర కాపు ఉన్నది. అదే అంటే ఇప్పుడు ఇట్లా పూత దగ్గరకు వస్తున్నదా? దగ్గర ఎవరైనా పెట్టుకోవచ్చా? బంపర్ కావేరి సీడ్స్ బంపర్ పెట్టుకోవచ్చు. మంచిగా ఉన్నది. వేరే వాటిని కూడా వేసి చూసినారు కదా, ఇది రెండోసారి. మీకు తెలిసిన వేరే వాళ్ళు కూడా వేసిండ్రు మీ ఊర్లో? మా ఊర్లో వేసి అందరికి ఎట్లున్నది వాళ్ళు చూసిండ్రు? బంపర్ పెట్టిన కాడికి బాగానే ఉన్నది. చూసి వచ్చిన చైన్ కూడా చూసి వచ్చిండ్రు. వేరే వాళ్ళు కూడా అడిగిండ్రు, ఇది ఏం పెట్టిన విత్తనం అంటే బంపర్ అని చెప్పినాం. అంటే మీకు ఇక్కడ దారిలోనే ఉన్నది కదా, చూస్తారు కాబట్టి. ఓకే, మీకైతే మంచిగా ఉంది. ఓకే, అది మధుకర్ గారు చెప్తా ఉన్నది. మిగిలిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు, వారితో ఒక్కొక్కరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రైతు శేఖర్ గారు ఉన్నారు. ఇదే మంచిర్యాల జిల్లాలోని కోటపల్లి మండలంలో ఉన్నటువంటి జనగాం గ్రామ రైతు వారు. సో వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. మీరు ఎన్ని ఎకరాల్లో వేశారు ఈ సంవత్సరం పత్తి? 3 ఎకరాల్లో కావేరి వల్ల బంపర్ వేసుకున్నారు. మొత్తం 3 ఎకరాలు. 3 ఎకరాల్లో ఒకటే వేసుకున్నారు. అంటే నేను చేసేది 7 నుంచి 8 ఎకరాలు ఉంది. అందులో ఒక 3 ఎకరాలు ఈ బంపర్ వేద్దామని వేసి మొత్తం 7-8 ఎకరాల్లో ఈ మాత్రం 3 ఎకరాల్లో సాగు బంపర్ అనే సీడ్ 3 ఎకరాల్లో వేసుకున్నారు. ఎట్లుంది ఇప్పటివరకు? ఎన్నిసార్లు తీసారు పత్తి? 2 టైమ్స్ అయిపోయింది. 2 టైమ్స్ అయిపోయిందా? ఇంకొక 1 టైం తీస్తే క్లోజ్ అయిపోద్ది. ఒకసారి తీస్తే అయిపోతుంది. సో ఎన్ని రోజుల్లో అయిపోతుంది ఈ సీడ్ మామూలుగా వేసుకున్నాక? పంట కాలం 140 రోజులు 150 రోజుల దాకా అట్లా. అంటే రెండో పంట వేసుకోవచ్చా ఇది వేసుకున్న వాళ్ళు? వేసుకోవచ్చు సార్. ఆల్రెడీ మేజ్ కానీ ఇంకా ఆధార్ పంటలు వేరే వేసుకోవచ్చు. ఇది పెట్టుకున్న తర్వాత సెకండ్ క్రాప్ మళ్ళీ అది వేసుకోవచ్చు. మీరు వేస్తారా? వేస్తాం సార్. ఎంత వచ్చింది మరి 2 సార్లు ఏరినాం ఇప్పటికీ అని అంటున్నారు? 2 సార్లు ఏరింది యావరేజ్ గా 20+ ఉంది. ఇంకో మా అంటే థర్డ్ టైం కాబట్టి కొంచెం తక్కువ వస్తుంది. ఒక్కొక్క ఎకరానికి 20 క్వింటాల్ పైన ఉంది. ఇంకా కరెక్ట్ గా క్యాలిక్యులేట్ చేయలేదు. అంటే 20 క్వింటాలకు పైననే వచ్చింది. ఇంకోసారి తీసే వరకు ఇంకో 3 అట్లా వెళ్తుంది. 3 చిల్లర అంటే 24 దాకా వస్తుంది ఈజీగా. 24 క్వింటాల ఈజీగా వస్తుంది ఒక ఎకరానికి. అవును. ఇంకా వేరే అదర్ వెరైటీ చూసుకున్నప్పుడు కొంచెం తక్కువ ఈల్డింగ్ ఉన్నది. దీని అంత లేదు. ఎంత ఉన్నాయి? అవి ఎంత వచ్చినాయి? అది 18, 16 ఆ రేంజ్ లోనే ఉంది. ఇదైతే 2 టైమ్స్ తీసే అది అది ఖతం అయిపోయింది. కాకపోతే ఇది కొంచెం ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం వర్షాలు బాగా వచ్చినాయి కదా, మీ దగ్గర కూడా వచ్చినాయి? వచ్చినాయి సార్. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంటుంది మీ ఊరు? ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ కూడా వర్షాలు అయితే వచ్చినాయా? వర్షాలు పడ్డాయి సార్. వర్షాల వల్ల పంటలు బాగా, పత్తి చేలు బాగా డ్యామేజ్ అయినాయి, కాయ కుళ్ళిపోయింది చాలా మంది. కానీ తక్కువ మొత్తంలో ఉంది. అదర్ వెరైటీతో చూసుకున్నప్పుడు దీనికి తక్కువ ఉంది. పోవడం అనేది పోయింది కానీ పూర్తిగా పోవడం అనేది లేదు. పత్తికి ఇప్పుడు తెగుళ్ళు వస్తుంటాయి కదా, సకింగ్ పేస్ట్ ఇట్లా కొన్ని పురుగులు అవి వస్తుంటాయి కదా? వస్తాయి సార్. విషయం ఏంటంటే దీనిలో ప్రత్యేకత అదర్ వెరైటీకి దీనికి చూసుకున్నప్పుడు దీని మీద ఏదైతే రసం పీల్చే పురుగులు ఉంటాయో దీన్ని ఈ వెరైటీని ఎక్కువగా ఆశించడం లేదు. ఎందుకని అంటే ఎందుకు రావు? ఎందుకంటే సార్ నేను అబ్జర్వేషన్ చేసింది ఏంటంటే దీనిపైన ఇట్లాంటి ముళ్ళలాగా ఉన్నాయి సార్. దీన్ని ఏమంటారో నాకు అంతా తెలియదు. ఏది ఇట్లా నూగులాగా తగులుతుంది చెయ్యికి. ఇది ఉండడం ద్వారా ఏంటంటే పురుగులు ఎక్కువగా మెరుస్తుంది. అది ఉండడం ద్వారా ఏంటంటే ఈ రసం పీల్చే పురుగులు దాన్ని ఆశించడం లేదు. దీని మీద నిలబడాలంటే ఇబ్బంది అవుతుంది. ఆకు కిందనే ఉంటాయి కదా జనరల్. అవునవును. దీని ద్వారా రసం పీల్చే పురుగులు ఆలడం లేదు. కాబట్టి నాకు పెస్టిసైడ్ కొట్టే పురుగు మందుల ఖర్చు కూడా నాకు తక్కువ ఉన్నది ఈ వెరైటీతో. వేరే వెరైటీతో చూసుకుంటే దాంట్లో పురుగు ఎక్కువ కానీ తర్వాత తెల్లదోమ పచ్చదోమ ఎక్కువ ఉన్నది. ఎన్నిసార్లు కొట్టారు దానికి మందు? దీనికి ఎన్నిసార్లు కొట్టారు? దానికి 4 నుంచి 5 టైమ్స్ కొట్టిన. దీనికి ఒక 3 టైమ్ 4 టైం. లాస్ట్ కొంచెం చిన్న నార్మల్గా కొట్టుకుంటా. 1-2 సార్లు అనేది కొంచెం మందు ఖర్చు కూడా తగ్గింది. దీనికి తక్కువ ఉంటుంది, దానికి ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఆకు ఇట్లా ఉండడం వల్ల ఇట్లా అయితే తెలుస్తుంది. అంటే ఆ వెరైటీకి ఇట్లా లేదు. ఇట్లా కాండం పైన కూడా ఉంటుందా? ఓన్లీ ఫుల్ గా ఉంటుంది సార్. మొత్తం చెట్టు మొత్తం ఒకే విధంగా ఉంటది. మళ్ళీ దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే కింది నుంచి క్రాప్ ఎలాగుందో టాప్ అండ్ లాస్ట్ వరకు కూడా అట్లానే ఉంటది. కాయ సైజ్ అనేది మొత్తం ఒకేలా ఉంది కాయ. దాని ద్వారా నాకు ఎక్కువ దిగుబడి వచ్చింది. ఇది ఫస్ట్ టైమా మీరు వేయడం? గతంలో కూడా ఏమైనా వేసారా? కావేరి కంపెనీ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు నేను వెళ్ళిన. అక్కడ నేను చూసినప్పుడు నాకు వేయాలనే థాట్ వచ్చింది. కాబట్టి నేను కూడా మా నాన్నకు అదే చెప్పిన. నాన్నకి ఇట్లా కొత్త వెరైటీ వచ్చిందట, వేస్తే బాగుంటుందట అన్న వల్ల సరే తీసుకురామన్న వల్ల నేను ఒక 3 ఎకరాలకు తీసుకెళ్ళి సాగేసిన. మీది నల్ల భూమి? నల్ల భూమి. కొంచెం ఎర్ర నేలలు కూడా ఉన్నాయి కానీ కాకపోతే నల్ల నేలలలో ఎక్సలెంట్ వెరైటీ ఇది మాత్రం. ఓకే, మీకైతే మంచిగా ఉంది. కాబట్టి రైతులు ఎవరు పెట్టుకున్నా మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి తప్పకుండా రైతులు ఇదే నాటుకోవాలని ఇక్కడ పత్తి తీస్తున్న మహిళా రైతు కూలీలు చాలా మంది ఉన్నారు. వారితో కూడా అడిగి తెలుసుకుందాం. ఏం పేరమ్మా మీ పేరు? నమస్తే. శైలజ అండి. నమస్కారం. ఈ చైన్ లో ఎన్ని రోజుల నుంచి తీస్తున్నారు? ఈ చైన్ లో 4 రోజులు అవుతుంది. అయిపోతుందా మొత్తం? అయిపోతుంది. ఈ రోజు లాస్ట్ అండి. ఇప్పుడు తీస్తున్నప్పుడు పత్తి ఎట్లా వస్తుంది ఇందులో? మాకు ఈజీగానే వస్తుంది. వేరే చైన్లలో కూడా తీస్తారు కదా మీరు? తీసినాం కానీ దానికంటే ఇది మంచిగానే వస్తుంది. వెయిట్ ఉండడం వలన మాకు
కూలీ కూడా పడుతుంది. బరువు ఎక్కువ తూగితే మీకు కూడా మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. బరువు ఎక్కువ తూగడం అనేది మీకు ఎంత తీస్తారు? రోజుకి ఎన్ని కిలోలు తీస్తారు జనరల్ గా? మేము కనీసం 50 అన్న తీస్తాం. ఇది కొంచెం వెయిట్ రావడం వలన మేము 40-42 ఇట్లా తీస్తున్నాం రోజుకంటికి. 40-42 తీసినా కూడా 50 కేజీలు వస్తున్నది అనేది మీ ఉద్దేశం. తక్కువ తీసినా కూడా బరువు ఎక్కువ దొరుకుతున్నది అనేది మీరు అనుకుంటున్నారు, అంతేనా? అంతే. ఓకే. సో ఇది ఏం విత్తనం అంట, మీరు ఏమైనా చూసిందా? అది అక్కడ బోర్డు పెట్టినారు కదా, కావేరి బంపర్ సీడ్. కావేరి కంపెనీది బంపర్ సీడ్ అనేది మీరు ఇది. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. మీ పేరు ఏం పేరండి? లక్ష్మి. మీకు ఎట్లా అనిపిస్తుంది తీస్తున్నప్పుడు? బాగానే ఉంది. ఇట్లా తీస్తే ఒకసారి ఇట్లా అనేసరికి ఇట్లా కూర్చొస్తుంది. సింపుల్ గా రావాలి కదా, ఈజీగా వస్తుంది. అట్లయితేనే తొందరగా పని అవుతుందా? మళ్ళీ 2-3 సార్లు చేయి పెట్టాల్సి వస్తే ఒక్కొక్కసారికి ఇట్లా ఇట్లా తీసేసరికి అది మంచి ఓపెన్ కావాలి, ఇట్లా రావాలి. ఇప్పుడు 5 కన్నులు ఉన్న కాయలు ఎన్ని కనబడుతున్నాయి ఇందులో? 5 ఉంటున్నాయా? 5 పచ్చలు ఉండేవి ఉన్నాయా? గింజల సంఖ్య ఎంత ఉంటున్నది ఇందులో మీరు చూస్తుంటారు కదా? ఒక్కొక్క దాంట్లో 9 ఉన్నాయి, ఒక్కొక్క దాంట్లో 8 ఉన్నాయి. ఓ దాంట్లో 9, ఓ దాంట్లో 8. ఒక్కసారికి ఇట్లా తీస్తే వచ్చిందని అంటేనే అది మంచిది అవుతుంది. మంచి తూకం వచ్చినట్టుగా మంచిగా ఉన్నట్టుగా మాకు ఇక పని అయిపోతుంది. ఇక ఒక్కొక్క ఇట్లా కొన్ని ఇట్లా ఉండేసరికి అవి తొందరగా రావు. ఇట్లా రాకుంటే మళ్ళా అక్కడనే తీయవలసి. ఎన్ని కేజీలు తీస్తారు మీరు రోజుకు సగటున? 50-60 ఇట్లా తీస్తారు. ఎట్లా ఇస్తున్నారు కేజీకి? 15 రూపాయలు. అంటే ఫస్ట్ అయినా అంతే, లాస్ట్ అయినా అంతే ఉంటుందా? ఇప్పుడు ఇది కాకుండా వేరే విత్తనాలు తీసినప్పుడు ఇట్లా రాదా సింపుల్ గా? అది 2-3 సార్లు ఇట్లా తీయవలసి వస్తుంది. అట్లా వచ్చి మాకు బాగా తీయలేకపోతుంది. వేరే వాళ్ళ దాంట్లో తీసిండ్రా ఇట్లాంటిది? ఎక్కడైనా ఇప్పుడే తీసినాం, ఇక్కడనే తీసారు. టోటల్ తీసినాం. ఓకే ఓకే. అది వీళ్ళు చెప్తా ఉన్నది ఇక్కడ లక్ష్మి గారు. గింజల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల తక్కువ పత్తి తీసినా కూడా బరువు తూకం బాగా తూగుతుంది. కూలీల పరంగా, రైతు పరంగా కూడా బరువు ఎక్కువ తూగిన పత్తి లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళకేమో ఎక్కువ తూగినట్లయితే కేజీకి ఒక 15 రూపాయలు అట్లా ఎక్కువగా వస్తాయి. కాబట్టి రోజులో ఒక కనీసం 5-6 కేజీలు ఎక్కువగా వచ్చినా కూడా 60-70 రూపాయలు వాళ్ళకి ఎక్కువగా వస్తుంది. రైతుకు కూడా మొత్తంగా 15-20 క్వింటాల దిగుబడి తీస్తున్న సమయంలో కనీసం ఒక 5%, 3%, 10% దిగుబడి పెరిగినా కూడా ఆ మందం రైతుకు లాభం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. వేరే వాటికంటే కూడా ఇది ఈజీగా తీయగలుగుతున్నాం అనేది వీరు చెప్తున్నారు. మనతో పాటు రైతు అశోక్ గారు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ మండలంలో ఉన్న కిష్టరావుపేట గ్రామ వాసి వారు. వారితో మాట్లాడి వారి అనుభవాన్ని అడుగుదాం. నమస్తే అండి. నమస్తే. మీరు ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు పత్తి? నేను మొత్తం 8 ఎకరాల్లో వేసినండి. 8 ఎకరాల? 8 ఎకరాల్లో పత్తి వేసుకున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? గత 5-6 సంవత్సరాల నుండి నేను 5-6 సంవత్సరాల నుంచి చేస్తారు పత్తి. ఇంకేమైనా వేరే పంటలు వేస్తారా? యాడ్ చేస్తానండి. ప్యాడ్ వేస్తా, వరి వేస్తారు, పత్తి వేస్తారు. ఈ సంవత్సరం 8 ఎకరాల్లో వేసినండి. ఇది కావేరి బంపర్ అనేది 4 ఎకరాలు వేసిన, మిగతాది 4 ఎకరాలు వేసిన. 4 ఎకరాల్లో ఇది వేసుకున్నా, బంపర్ అనేది వేసుకున్నా. వేరే సీడ్ ఇప్పటి వరకు ఏరిందా పత్తి? ఒకసారి కంప్లీట్ అయ్యి మొత్తం 8 ఎకరాల్లో కూడా ఎంత వచ్చింది మొత్తం? ఇది మన కావేరి బంపర్ అనేది ఎకరాన 8 క్వింటాల వరకు వచ్చింది. మిగతాది 5-6 క్వింటాల వరకు వచ్చింది. అంతే తక్కువ వచ్చింది దిగుబడి. వర్షాలు బాగానే వచ్చినాయి మరి మీకు? అధిక వర్షాలు, బాగా వర్షాలు వచ్చినాయి. అన్ని పత్తులన్నీ వేరే రకం అన్ని నాశనం అయిపోయినాయి. ఇదైతే ఎప్పటికి పచ్చదనంగా ఉన్నది, మంచిగా కాపు ఇట్లనే ఉన్నదా పచ్చగానే? ఇట్లా చైన్ లాగా మొత్తం మన కాయలు చూడండి, ఇట్లా దగ్గర వచ్చినాయి. ఇట్లా ఓకే, ఇట్లా దగ్గర వచ్చింది క్రాప్. ఒకసారి వేరే పత్తి ఈ విధంగా రాదు, దూరం ఉంటది క్రాప్. కాయకు దూరం ఉంటది. ఒక కాయ వచ్చేసి 6 గ్రాములు ఉంటది. అందులో పత్తి తీస్తే 3 గ్రాములు మన ఇదే గింజలు వెళ్తుంది. 3 గ్రాములు. ఓకే ఓకే. పత్తి ఒక్క పింజ వెయిట్ 6 గ్రాములు. ఒక పింజనా మొత్తం పాయ మొత్తం అంతా ఈ కాయ అంతా తీసుకున్నప్పుడు 6 గ్రాములు. అలా వెయిట్ వచ్చేసి 3 గ్రాములు ఇదే ఉంటుంది, విత్తనాలే ఉంటుంది. ఓకే. చూసుకున్నారా మీరు పోయిన సంవత్సరం అంటే ఈ సంవత్సరం ఒకేసారి 4 ఎకరాలు ఎట్లా వేసినారు? ఎవరిదైనా చూసిరా? వేరే వాళ్ళ చూసే నేను ఫాలో అయినా. చాలా బాగుంది బంపర్, మంచిగా ఉంది. బాగుంది. ఓకే. సో ఇప్పుడు ఇంకా రెండోసారి పత్తి ఇప్పుడు పగిలిందా మీకు? పగిలింది. ఇప్పుడు ఎంత వస్తుంది కావచ్చు? ఇప్పుడు దాదాపు 8-9 క్వింటాల వరకు వచ్చారు. రెండోసారి ఎక్కువ వస్తుంది. సో మీరు ప్రతి సంవత్సరం ఎంత తీసేవాళ్ళు ఒక ఎకరానికి? మొత్తం నాకు 12-14 వరకు అంతే వచ్చేది, అంతకు మించి రాకపోయి. ఈసారి 20-22 వస్తుంది. వర్షాలకు తగ్గింది కదా చాలా మంది. మరి నాది బాగుంది, చాలా బాగుంది. బంపర్ వేసుకున్నా, వర్షాలకు తట్టుకున్నది. అన్ని విధాల దోమ గాని, మన పురుగు గాని, లద్దె పురుగు గాని అన్ని విధాలా తట్టుకున్నది. చాలా బాగుంది.
మనతో పాటు మరో రైతు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. గతంలో కరీంనగర్ జిల్లా, ప్రస్తుత జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మహాదేవ్పూర్ మండలంలో ఉన్న రాపెల్లికోట గ్రామస్తులు వారు. మీరు ఎన్ని ఎకరాల్లో వేశారు? 10 ఎకరాలు వేసామన్న. 10 ఎకరాలు మొత్తం పత్తి. ఇప్పుడు ఈ బంపర్ అనే కావేరి కంపెనీ వాళ్ళ సీడ్ ఎన్ని ఎకరాల్లో వేశారు? 5 ఎకరాలు వేసాము. 5 ఎకరాలు. ఇంకో 5 ఎకరాలు ఒకటే వేసిరా? వేరే వెరైటీ? వేరు వేసారు. ఒక 5 ఎకరాల్లో మాత్రం పూర్తిగా ఇదే వెరైటీ వేసారు. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఏరారు? మొత్తం 10 ఎకరాల్లో 10 ఎకరాల్లో ఒకసారి ఏరారు. ఇంకోసారి రెండోసారి తీసుకోవడానికి రెడీ అయిందా? ఇప్పటివరకు ఎంత వచ్చింది మరి? మొత్తం ఎకరాన్ని 7 క్వింటాలు వచ్చింది. మొత్తం 10 ఎకరాల్లో 70 క్వింటాలు వచ్చిందా? లేదన్న, ఈ 5 ఎకరాల వరకు. ఈ 5 ఎకరాలు అందులో 3-4 అంతే. 3-4 క్వింటాలే వచ్చింది. వేరే వెరైటీ. బంపర్ వేసుకున్నది మాత్రం 7 క్వింటాల వరకు. ఎందుకు? దీంట్లో ఏముందంటే తేడా, ఈ విత్తనం అనేది ఇందులో పాయ అనేది 4-5 ఉన్నాయి. పాయలో 5 గింజ బరువు అనేది ఎక్కువ ఉన్నది. మినిమం ఒక 3 గ్రాములు ఉన్నది అన్న. ఇది విత్తనం బరువు వల్ల మనకు దిగుబడి అనేది ఎక్కువ వచ్చి క్వింటాలు ఎక్కువ అవుతున్నాయి. బరువు అంటే విత్తనాల సంఖ్య ఎక్కువ ఉండడం వల్ల బరువు అనేది ఎక్కువ వస్తుంది. మన క్వింటాల్ అనేది పెరిగిపోతుంది. వేసేటప్పుడు అడిగి తెలుసుకున్నారా మీరు? అంటే ఇది ఎందుకు బాగుంటది, ఎట్లా బాగుంటది? లాస్ట్ టైం మేము చూసాం, మా దగ్గర వేసారు ఒకైనా. దాన్ని బట్టి చూసి ఇది వేద్దామని చెప్పేసి వేసాము. మీరేం వేయలేదు అప్పుడు? ఇది బంపర్ అయితే వేయలే పోయిన సంవత్సరం. ఇది ఫస్ట్ టైం. దీని చెట్టు కూడా డిఫరెంట్. అది వేరే చెట్టుకు ఈ కొమ్మలు అనేటి జానెడు ఇట్లా లాంగ్ వస్తాయి. ఇది మన బంపర్ కు దగ్గర వచ్చాయి అన్న. దీనికి 3 బెత్తెడు దూరంలో కనబడుతుంది. అంతే వచ్చాయి. సో కాపు ఎలా ఉంది అంటే ఇప్పుడు కాపు రావడం? ఇప్పుడు కాపు కూడా ఇప్పుడు మన పక్కదాని మనది పచ్చ బంపర్ అనేది పచ్చగా ఉంది. వేరేది పచ్చగా లేదు, ఎండిపోయినట్టు అయిపోయింది, ఎర్రగా పడ్డది. సో ఇప్పుడు మా దగ్గర పందుల అటాక్ కూడా ఉంటుంది. అడవి పందులు కోతులు కూడా అటాక్ ఉంటుంది. కాబట్టి అవి తిన్నా సరే మాకు ఇప్పటికి ఆల్రెడీ తీసాము. తీసినా ఇంకా 30-40 కాయలు ఉన్నాయి. ఫ్లవరింగ్ కూడా ఉందన్న. వేరే వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు వేసారు. వాళ్ళందరికి ఎట్లున్నది? 3-4 వేసారు. వాళ్ళకు కూడా నాతో పాటు ఇంకో రైతు కూడా 4-5 వేసారు. వాళ్ళకు కూడా బాగానే ఉంది. డిస్కస్ చేసాం. అంటే ఒక్క నా దగ్గరే కాకుండా కొందరు మందులు డిఫరెంట్ కొడతారు. ఒక మన దగ్గరే ఉన్నదని మనం అపోహలు ఉండద్దు. వేరే వాళ్ళు కూడా చెక్ చేస్తే కూడా సేమ్ ఉంది. సరే, విత్తనం అనేది కొంత బాగుండాలి, మంచి విత్తనం ఎంపిక చేసుకోవాలి. కానీ చేతనం అనేది కూడా బాగుండాలి కదా. సరైన సమయానికి మందులు కొట్టుకోవడం, సరైన పెట్టుబడి పెట్టుకోవడం అనేది కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రెండోసారి పగిలిందా పత్తి? పగిలింది. ఎంత వస్తుంది కావచ్చు సుమారుగా? అంటే చేను మీద కనబడుతుంటాయి కదా. ఇంకా 9-10 వెళ్తుంది అన్న. అప్రాక్సిమేట్లీ ఒక ఎకరాకి మనం వేసుకుంటే 18-20 క్వింటాలు పక్కా వెళ్తుంది. 18-20 క్వింటాల్ 20 వెళ్తుంది మొత్తంగా ఓవరాల్ గా. మీకు ఎప్పుడు జనరల్ గా ఎంత వస్తుంటది ఎప్పుడైనా ప్రతి సంవత్సరము? 12-13 అట్లా వస్తుంది అన్న. ఈసారి ఎక్కువ వస్తుంది. కానీ వర్షాలతోటి చాలా మంది రైతులకు పత్తి సరిగా వెళ్ళలేదు అనేది మొత్తం అంతటా వినబడుతుంది. నిజంగా కూడా చాలా మందికి అయితే వెళ్ళలేదు. మీకు ఈ సంవత్సరం ఎక్కువ రావడానికి కేవలం అంటే ఇది పెట్టుకోవడమేనా? ఇంకా వేరే అన్న మేము కూడా భయంలో ఉన్నాం, ఈసారి పత్తి లాస్ అయితే కావచ్చు అని చెప్పేసి. కానీ వేరే దానికి దీన్ని చూస్తే అబ్బా ఇదే మొత్తం వేసుకుంటే అయిపోవని మాకు ఆలోచన వచ్చింది. ఎందుకంటే పచ్చగా ఉంది, ఇగురు ఉంది. ఇక మళ్ళీ స్ప్రేయింగ్ చేసుకుంటే కూడా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇంకా వాటర్ పెట్టినాం అనుకో, ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నీళ్లు పెట్టుకుంటే వాటర్ సోర్స్ మీకుందా? నీళ్ళ అవకాశం ఉందన్న. పెట్టుకునే సోర్స్. మీరు ఎప్పటిదాకా ఉంచుతారు పత్తి చేయండి? మరి ఒక 130-140 రోజులు అన్న. మొత్తం 130-140 రోజులు అంటే దాదాపు ఇప్పుడు ఆల్రెడీ తీసుకున్నాం. ఇంకొక 1 మంత్ అట్లా 1.5 మంత్ లో ఎప్పటిదాకా దిగుబడి వస్తే అప్పటిదాకా ఉంచుకుంటుంటారు. వాటర్ కనుక పెడితే ఎక్కువ రోజులు కూడా ఆగొచ్చు. అదే మనతో పాటు రైతు రాజన్న గారు ఉన్నారు. మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు మండలంలో ఉన్నటువంటి కత్తర్శాల గ్రామ వాసి వారు. వారి పత్తి సాగు అనుభవాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీరు పత్తి ఎన్ని సంవత్సరాలుగా సాగు చేస్తున్నారు? 15-20 ఏళ్ళు అవుతుంది. 20 ఏళ్ళు అవుతుందా? ఈ సంవత్సరం ఎంత భూమిలో వేసుకున్నారు? 7 ఎకరాలు వేసినాం. ఏటా ఒక 6-7 ఎకరాలు వేస్తుంటారు. వేరే పంటలు కూడా వేస్తారా? పొలం వేస్తాం. వర్షేను అది ఎన్ని ఎకరాలు వేస్తారు? అదొక 3-4 ఎకరాలు. 3-4 ఎకరాలు అది వేస్తారు. 7 ఎకరాలు పత్తి. ఈ సంవత్సరం 7 ఎకరాలు పత్తి వేసుకున్నారు. ఇప్పటికి ఏరిందా పత్తి మొత్తం? పత్తి ఏరినాం. ఎన్నిసార్లు ఏరి? ఒకసారి 2 సార్లు? ఒక్కసారి అయిపోయింది. మొత్తం ఒకటే వెరైటీ వేసుకున్నారా? ఏం వెరైటీలు వేసారు మీరు? 2 తీర్లు. ఇప్పుడు ఇది ఇక్కడ బంపర్ అనేది వీళ్ళు వేసుకున్నారు కదా. మీరు ఎన్ని ఎకరాలు వేసుకున్నారు బంపర్ అనేది? ఒక 3 ఎకరాలు వేసినాం. 3 ఎకరాలు. ఆ 3 ఎకరాలలో ఎంత వచ్చింది మీకు సుమారు? 3 ఎకరాల 18 క్వింటాల దాకా వచ్చింది. 3 ఎకరాల 18 క్వింటాల్ వచ్చింది. వేరే దాంట్లో 4 ఎకరాల కలిపి 16 క్వింటాల దాకా వచ్చింది. ఓహో, తక్కువ వచ్చింది. ఇది వేసుకున్న దాంట్లో ఎక్కువ వచ్చింది. ఎక్కువ వచ్చింది. దానికి దీనికి ఇప్పుడు చేను ఈ కండిషన్లు ఉంది కదా, ఇది అది ఎట్లా ఉంది? అది దాన్ని చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అది కొద్దిగా పూత కూడా తక్కువ ఉన్నది, దీనికి ఎక్కువ ఉన్నది. పూత కూడా దానికి తక్కువ ఉన్నది వేరే దానికి, దీంట్లో చూసుకుంటే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు తీసేటానికి ఏది ఈజీగా ఉన్నది? పత్తి తీస్తున్నారు కదా జనం. పత్తి ముందుతే అది వస్తలేదు, ఇరక పడతాం.
ఇట్లా తీసినప్పుడు ఇది మొత్తం నిండి బయటికి వెళ్ళి వస్తుంది, అదేమో దానికి కొంచెం పట్టుకొని ఉంటున్నది. ఓకే ఓకే. సో మరి రెండోసారి ఇది దీంట్లో ఎంత వస్తుంది అనిపిస్తుంది బంపర్ల మీ దాంట్లో? మళ్ళీ ఒక 6-7 క్వింటాలు వస్తుంది. 6 వేరేది వేసుకున్నారు కదా, దాంట్లో ఎట్లా ఉన్నది? దాంట్లో 3-2 వస్తుంది. 3-2 వస్తుంది. అంటే ఈ సంవత్సరమే తక్కువ వస్తుందా మీకు? ప్రతి సంవత్సరం కూడా అట్లనే ఉంటుందా? ఫస్ట్ సంవత్సరం 15-16 క్వింటాలు వస్తుంది, కానీ ఇప్పుడు తక్కువ వస్తుంది వర్షాలకు తక్కువ వస్తుంది. సో ఇప్పుడు మాత్రం ఇంట్లో ఎంత వస్తుంది బంపర్ వేసుకున్న దాంట్లో ఈ సంవత్సరం? 15-16 క్వింటాలు వస్తుంది. 15 ఇంట్లో ఏం తగ్గట్లేదు, వేరే వేసుకున్న దాంట్లో మాత్రం తగ్గుతుంది. వర్షాలకు ఈ డ్యామేజ్ అయినాయి పత్తి చేలు మీవి? ఇక డ్యామేజ్ అంటే మాది కొద్దిగా గడ్డే కానీ ఆర్దాల లేదు. కొంచెం గడ్డకే ఉన్నది కానీ అంత వర్షపు చినుకులు తొందరగా గుంజి నీళ్లు తొందరగా పోవట్లేవు, అందుకని కొంచెం అయితే ఇబ్బంది ఉన్నది. మిగతా దాంట్లో ఎంత వస్తుంది కావచ్చు మొత్తము? 10-11 వస్తుంది. అందులో 5-6 క్వింటాలు తేడా వస్తుంది, 4-5 క్వింటాల పైన తేడా వస్తుంది. ఇదైతే మంచిగానే ఉంది మీకు. పురుగు మందులు అన్నిటికి ఒక తీరునే కొట్టిరా? అన్ని సమానమే కొట్టారు. అంటే ఇక దానికి కొట్టినప్పుడు దీనికి కొట్టినప్పుడు దానికి అన్నట్టుగా కొట్టుకుంటూ పోయారు. ఓకే. కానీ 4-5 క్వింటాలు రావడం అంటే కూడా చాలా పెట్టుబడి పైన మనకు లాభం వస్తున్నట్టే అంతో ఇంతో. 4-5 క్వింటాలు పోయిందంటే దాదాపు 30,000 పోయినట్టే అక్కడనే. మీరు పత్తి తీసేదైతే మీకు ఈజీగానే ఉన్నది. ఓకే. మనతో పాటు ఉన్న ఈ రైతు పేరు మహేష్ గారు. సర్వాయిపేట గ్రామవాసి, కోటపల్లి మండలం, మంచిర్యాల జిల్లాలో వాళ్ళు పత్తి సాగు చేస్తున్నారు. మీరు ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు పత్తి ఈ సంవత్సరము? మొత్తం 8 ఎకరాలు, ఒక 4 ఎకరాలు వేసాను. మొత్తం 8 ఎకరాలు వేసుకున్నారు. మొత్తం 8 ఎకరాల్లో పత్తి వేసినారు. అందులో 4 ఎకరాలు ఏం వేసారు? కావేరి బంపర్. బంపర్ అనే విత్తనం 4 ఎకరాలు వేసుకున్నారు. వేరే 4 ఎకరాలు వేరే ఒకటే సీడ్ వేసినా వేరు వేసుకున్నారు? అవి ఒక 2 రకాలు వేసిన. 2 రకాలు. ఓకే. సో ఇప్పుడు ఎన్నిసార్లు తీసిరు పత్తి? 2 సార్లు తీసిన. 2 సార్లు తీసిరు. అమ్మినరా? లేదు, ఇంకా అమ్మలేదు. 2 సార్లు తీసారు. మొత్తం 8 ఎకరాల్లో ఎంత వచ్చిందండి మొత్తం? ఫస్ట్ ఒక 8 క్వింటాలు వెళ్ళింది ఎకరానికి పర్ ఎకరు. మళ్ళీ సెకండ్ సారి తీసినాం. సెకండ్ సారి 7 ఇట్లా 8 ఇట్లా వచ్చింది యావరేజ్. 8 క్వింటాలు వచ్చింది ఒక ఎకరానికి. వేరేది మాత్రం 4.5 వచ్చింది వేరేవి. ఎందుకని అంటే తక్కువ రావడానికి కారణం ఏందనిపించింది, ఇది ఎక్కువ రావడానికి కారణం ఏందనిపిస్తుంది మీకు? మీరు చూసి చూసినాం. నేను 8 ఎకరాలల్లా 4 ఎకరాలకు 5 సార్లు స్ప్రే చేసిన ఇప్పటికి. ప్లస్ నా బంపర్ దాంట్లో 3 సార్లు చేసిన. 3 సార్లు చేసారు. దానికి చేసినప్పుడు దీన్ని చేయలేదా? చేయలే. అంటే దీనికి వైరస్ అనేది ఏం బ్యాక్టీరియా రాలే, అది మొత్తం తెగుళ్ళు వచ్చింది. అప్పుడు దాన్ని ఆపేసి దీన్ని చేసిన. ఇట్లా ఇప్పుడు పెట్టుబడి ఎక్కువ అవుతుంది కదా, తగ్గించుకోవాలనే ప్లస్ ఇది పెట్టుకున్నాం. దాంతో పోలిస్తే ఇది మళ్ళీ దగ్గర ఇట్లా కాపు అనేది ఇట్లా వస్తుంది, గుత్తులు వస్తుంది. అదేమో ఇట్లా దూరం వస్తుంది. ప్లస్ అది రైతు లేబర్ వస్తారు కదా మాకు, మహారాష్ట్ర నుండి తీసుకొస్తాం. వాళ్ళు దానికంటే దీనికి ఎక్కువ, దీనికి రూపాయి తక్కువ ఇచ్చిన మంచిదే, ఇదే తీసుకుంటా అంటారు. అది తీయాలట. అంటే ఇది పత్తి కూడా ఇట్లా అలక వస్తుందట వాళ్ళకు, ఇట్లా చేయి పెట్టి తీస్తే. అది మొత్తం అంటే గొతికలు వస్తుంది. అట్లా దానికి వెయిట్ రాక అటు తీసేటోళ్ళకి ఇబ్బంది ఉండేది, మాకు కూడా ఇబ్బంది. ఓకే ఓకే. సో ఇది మరి ఇంతకు ముందు వేసి చూసిందా? ఇది ఫస్ట్ టైం? పోయినసారి వేసిన. పోయినసారి అంటే ఒక ఎకరం వేసిన. ఎకరం వేస్తే ఎంత వచ్చింది అప్పుడు? ఎకరం వేస్తే 25.5 పడ్డది. పోయినసారి వాతావరణం బాగుండే, 25 క్వింటాల్ మంచిగా వచ్చింది. అంటే వాతావరణం బాగున్నది, వర్షాలు కూడా సకాలంలో. ఈసారి వర్షాలు బాగా రెండుసార్లు స్ప్రే చేసిన. 2 సార్లు పోయినసారి. ఈసారి ఎంత చేసిరు? సార్ 3 సార్లు చేసిన. 3 సార్లు చేసిరా? 3 సార్లు అయినా ఇప్పుడు దసరా మూమెంట్ ఉండే కదా మొన్న, అప్పుడు వర్షాలు బాగున్నాయి కదా, అప్పుడే 2 సార్లు చేసినాం. ఫస్ట్ ఎప్పుడో ఒకసారి చేసిన. వర్షాలు లేకపోయి ఉంటే 3 స్ప్రేలకు పంట తీసుకోవచ్చు. ఇప్పుడు 2 సార్లు తీసిరు. ఎంత వచ్చింది ఎకరానికి మొత్తం? ఇప్పుడు 2 సార్లు తీసినాం. ఇంచుమించు ఒక 17 క్వింటాలన్నర, అంటే అటు ఇటుగా 17.5 18 ఇట్లా. ఇక అంటే మాకు గడియారం కాంట ఉంటుంది, దాంతో మేము తూకం చేస్తాం. మనుషులు వీళ్ళు కూలోళ్ళు తీసేది దాంతో తూకం. డైరెక్ట్ మేము బండి అమ్మితే అప్పుడు మా క్వింటాలు 50 క్వింటాలు అటు ఇటు పెరుగుతుంది మాకే. ఓకే. ఎంత తీస్తారు కై కిలోలు ఒక రోజుకి? ఒక్కొక్కరు 50-60 తీస్తున్నారు. ఎంతెంత దూరం పెట్టుకున్నారు మీరు కూడా? ఇట్లనే పెట్టారా? డబ్బా పత్తి పెట్టి 30 ఇది 36 ఉంటుందా? ఇది 34, 36 ఉంటుంది. 3 విత్తనాలు పెట్టిన తక్కువనే పెట్టి ఉంటాయి. వీళ్ళందరూ 3 ప్యాకెట్లన్నర. అంటే దూరం ఇప్పుడు వీళ్ళ చూస్తున్నారు కదా మీరు, వీళ్ళు దగ్గర వరుస పత్తి పెట్టుకున్నారు వీళ్ళు. వీళ్ళది దానికి మీ దానికి తేడా? దానికి చెట్లు ఎక్కువ పెద్దగా వస్తున్నాయి, చెట్లు తేడా ఉన్నాయి. పంగల కొమ్మల సైడ్ కొమ్మలు దగ్గర పడది. సైడ్ కొమ్మలు ఏడొస్తాయి. దీనికి చెట్టు ఇక్కడ
ఇంత దగ్గర ఉంది కదా ఈ కొమ్మలు అనేది అంటే ఘాట్ తోటి రాలేకపోయినాయి. నాది బాగా వచ్చింది ఇట్లా గుంపు. ఈ కాండం కూడా పెద్దగా పెరిగినాలుగా. అవును పెరిగింది. ఇంకా అంటే మీకు ఇది చూసినాక ఏమనిపిస్తుంది? ఇట్లా దూరం పెట్టుకుంటే మంచిగా ఉండదు అనిపిస్తుందా, దగ్గర పెట్టింది బాగుంది అనిపిస్తుందా? దూరం పెట్టుకుంటే బెనిఫిట్ నాకు ఏం జరిగిందంటే ఒక గడ్డి కలుపు దక్కింది. అంటే నేను ఇట్లా రొప్పించిన ప్లస్ ఇట్లా రొప్పించా ఎట్లా రాళ్ళతోటి ఒక చెట్టు మాటలుండే అది నేను డోజోమాక్స్ స్ప్రే చేసి. వర్షం పడ్డప్పుడు నీళ్లు నిలబడకుండా ఉండడానికి ఇట్లా చేసుకున్నామని ఒకరు చెప్తున్నారు. మీకు అట్లాంటి ఇబ్బంది ఏం కావట్లేదు? ఓకే. మనతో పాటు మరో ఇద్దరు రైతులు ఉన్నారు, మహేష్ గారు, ప్రవీణ్ గారు. వీళ్ళిద్దరు కూడా ఈ మంచిర్యాల జిల్లా చెన్నూరు గ్రామవాసులే, చెన్నూరు మండలం చెన్నూరు గ్రామం కూడా. సో వారిద్దరూ పత్తి సాగు చేస్తున్నారు. వారిద్దరితో కూడా మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. నమస్తే. మీరు ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు పత్తి? మేము 15 ఎకరాలు పత్తి వేసాం, ఒక 4 ఎకరాలు మిర్చి వేసాం. 15 ఎకరాలు పత్తి వేసుకున్నారు. మీరు 15 ఎకరాలు పత్తి. ఇద్దరు కూడా 15 ఎకరాలు వేసారు పత్తి. ఓకే. మీరు పత్తి ఇప్పుడు తీసిరా? మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ రౌండ్ తీసినాం, ఒక రౌండ్ అయిపోయింది. ఒక రౌండ్ అయింది. ఇంకా రెండో రౌండ్ రెడీ అయింది. రౌండ్ ఇంకా తీయడానికి రెడీ కాలేదు. మాది కొంచెం నల్లరేగడి భూమి కాబట్టి లేట్గా వస్తుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ రౌండ్ అయింది. అదే ఇప్పుడు రెండో రౌండ్ అంటే ఈ స్టేజ్ కొంచెం రెండో రౌండ్కి వచ్చింది. రెండో రౌండ్ ఫస్ట్ స్టేజ్ ఎంత వచ్చింది మీకు మొత్తం 15 ఎకరాల మీద? 15 ఎకరాలు, ఎకరానికి 7 క్వింటాల కాడికి వచ్చింది. ఎకరానికి 7 క్వింటాల. ఎన్ని వెరైటీలు వేసుకున్నారు మీరు? మేము 4-5 రకాలు వేసినాం. 4-5 రకాలు. ఇప్పుడు ఈ కావేరి బంపర్ ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు? కావేరి బంపర్ ఒక 4 ఎకరాలు వేసినాం. కావేరి బంపర్ అనేది 4 ఎకరాలు వేసారు. వేరే వెరైటీలు 11 ఎకరాలు, వేరే 3 వెరైటీలు 4 వెరైటీలు వేసుకున్నారు. కావేరి బంపర్ వేసిన దాంట్లో ఎట్లా వచ్చింది మీకు? కావేరి బంపర్ వేసిందంటే వేరే దానికంటే ఇది కొంచెం చిక్కటి కాపు ఉన్నది, కాయ సైజు పెద్దగా ఉన్నది. కాయ సైజు పెద్దగా వచ్చింది. కైకిలోళ్ళు తీసేందుకు కూడా పత్తి వేట వస్తుంది అని కైకిలోళ్ళు కూడా వస్తున్నారు. కూలికి వచ్చే వాళ్ళు కూడా ఈజీగా వస్తుంది అని చెప్పేసి, ఈజీగా వస్తుంది తీయడానికి అని చెప్తున్నారు. ఇంకొకటి వజన్ కూడా ఎక్కువ ఉంది. గింజలు ఎక్కువ ఉండడం వల్ల వేరే దానికంటే దీంట్లో ఎక్కువ ఎత్తులు ఉండడం వల్ల ఇది వజన్ ఉన్నది అని చెప్తున్నారు. అన్నిటిలో సమానం వచ్చిందా మరి మీకు దిగుబడి? దీంట్లో ఏమైనా ఎక్కువ అనిపించిందా? అన్నిటికంటే దీంట్లో కొంచెం ఎక్కువ అనిపించింది. అన్ని వేరే సీడ్స్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కానీ కాకపోతే ఈ 4 ఎకరాల దానికంటే ఎక్కువ దిగుబడి కనబడింది. దీన్ని ఏది కావేరి బంపర్ వేసుకున్నా? కావేరి బంపర్ ఒకటి కొంచెం అధిక దిగుబడి కనబడింది. ఓకే. పోయిన సంవత్సరం ఏమైనా వేసిండ్రా మీరు? ఇది బంపర్ పోయిన సంవత్సరం వీళ్ళది బంపర్ వేసినాము, కొంచెం వేసినాము. ఒక 2 ప్యాకెట్ షాంపుల్గా పెట్టి చూడండి అన్న వాళ్ళే పెట్టి చూసినాము. బాగున్న వాళ్ళే ఈసారి 4 ఎకరాలు బంపరే వాడినాం. పోయిన మామూలు జనరల్గా ఎంత తీస్తారు ఎవ్రీ ఇయర్ మీరు? ఎవ్రీ ఇయర్ 18 నుంచి 20 క్వింటాల దాకా వెళ్ళేది. ఈ సంవత్సరం ఎంత వస్తాయి మామూలుగా యావరేజ్నా? ఈ సంవత్సరం మాది కొంచెం నల్లరేగడి భూమి వాడడం వల్ల, జౌకు వాడడం వల్ల 18 క్వింటాల వరకు వచ్చాయితే ఆ ఛాన్స్ అనిపిస్తుంది. వర్షాలు పడ్డాయా బాగా? వర్షాలు బాగా పడ్డాయి. కొంచెం జౌకు చేయను, అందుకని కొంచెం అయినప్పటికీ కూడా ఈ ఇత్తనం మంచిగా ఉండడం వల్ల ఆ కాడికి వస్తుంది. ఇంకా కొన్ని కడవ ఇస్తారు అయితే 12-13 కాడికి వచ్చేటట్టు. అవేమో కొంచెం తక్కువ వస్తాయి. ఇది జర బాగున్నది కాబట్టి ఇంకా కొద్దిగా ఎక్కువ వస్తుంది. ఓకే. మామూలుగా ఈ రసం పీల్చే పురుగు ఇట్లాంటివి బాగానే వచ్చినాయి. ఎన్నిసార్లు మందులు స్ప్రే చేసారు మీ దాంట్లో? రసం పీల్చే పురుగులు ఈ విత్తనానికి బాగా తక్కువ వస్తాయండి. మేము 3-4 సార్లు స్ప్రే చేస్తాం. వేరే విత్తనాలతో పోల్చుకుంటే దీనికి ఒకసారి 2 సార్లు తక్కువ చేయాల్సిన అవసరం ఉంటుంది. తక్కువనే పడుతుంది. ఓకే. మీకు ఎట్లున్నదండి? మీరు ఎన్నిసార్లు తీసారు పత్తి? ఇప్పుడు రెండోసారి నడుస్తుంది. ఇప్పుడు రెండోసారి తీస్తున్నారా? మొదటిసారి ఎంత వచ్చింది? మొదటిసారి ఎకరానికి 7 నుంచి 8 క్వింటాల మధ్యలో వచ్చింది. 7 నుంచి 8 క్వింటాలు. అంటే ఇప్పుడు ఈ బంపర్ అనే సీడ్ ఎన్ని ఎకరాలు వేసుకున్నారు మీరు? బంపర్ అనే సీడ్ 6 ఎకరాలలో వేసుకున్నాం. 6 ఎకరాలు వేసిందా? ఒకటేసారి 2 ఎకరాలు వేసుకుంటాం. ఓహో, 2 ఎకరాలు వేసి చూసారు. ఇప్పుడు 6 ఎకరాలకి ఇది వేసినాం. మందు కొట్టిరా? ఎన్నిసార్లు కొట్టిరా? ఇప్పటికి 5 స్ప్రేలు చేసినాం. 5 స్ప్రేలు చేసారు. వచ్చినా రాకుండా అలవాటైన స్ప్రేలు కాబట్టి కొట్టుకుంటా పోతూనే ఉంటారు. ఎందుకంటే మళ్ళీ కొట్టకపోతే ఎక్కడ వస్తుంది అన్న భయం ఒకటి ఉంటుంది. ముందే కొడతాం. ఓకే. సో మీకు కాయ సైజ్ ఎట్లా కనబడుతుంది? ఇప్పుడు ఆయన కైకిలోలు కూడా తొందరగా వస్తారు, మంచి ఈజీగా తీస్తుండ్రు అని అంటున్నారు. అట్లనే ఉన్నదా? తీయడానికి ఈజీగా ఉండేసరికి ఫాస్ట్ గా తీసుకుంటూ వెళ్ళిపోతారు. దాంతో మనకు తక్కువ ఖర్చు. వేరే దాంట్లో వేసినది అట్లా లేదా? ఇరుక్కుపోయి ఉంటుంది దగ్గర, చిన్న బుగ్గ చిన్నగా ఉంటుంది కదా, తీయడానికి ఇబ్బంది అవుతుంది. ఇట్లా వేసుకున్నారు మీరు? అంటే ఇట్లనే సాల్ పత్తేనా డబ్బా పత్తా? సాల్ పత్తి. మీరు సాల్ పత్తేనా డబ్బా? మేము డబ్బా పత్తి. డబ్బా పత్తి ఎంత దూరం పెట్టుకున్నారు? 36 ఇటు 36 36 36 ఎటు తీసుకున్నా 36. మరి ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, వీళ్ళ చూసారా మీరు? చేను మీ ఊరే కదా? మీ ఊరే. ఇది కూడా మనం ఉన్నది చెన్నూరే కదా. సో ఇది చూసిర్రు, వీళ్ళది చూసిరు. వీళ్ళంతా వరుస పత్తి పెట్టుకున్నారు, సాల్ పత్తి. మీరేం డబ్బా పత్తి పెట్టినారు. వీళ్ళ చేనులకు మీ చేనులకు ఏం తేడా కనబడుతుంది? వరుస కట్టే డబ్బాలో పెట్టుకుంటే ఎక్కువ వెళ్తుంది, కాయలు ఎక్కువ కాస్తాయి. ఇట్లా వరుస డబ్బా దగ్గర పెట్టుకోవడం వల్ల గనుపులు ఎక్కువ రావు. అదే డబ్బా పెట్టుకున్నాం అనుకో, గనుపులు ఎక్కువ వచ్చి ఇంకెక్కువ కాపు కాస్తుంది. ఇంకా కొంచెం ఎంత దూరం ఉంటే అంత మంచి కాపు కాసి. అట్లా కనిపిస్తుందా తేడా మీరు చూసినప్పుడు? తేడా బాగుంది. మీకు ఎన్ని విత్తనాలు పట్టినాయి ఒక ఎకరానికి? ఎకరానికి 2 ప్యాకెట్లు. 2 ప్యాకెట్లు. మీరు ఎన్ని పెట్టిండ్రు? 3 పెట్టిండ్రా? మీరు కూడా చూసి ఉంటారు, వాళ్ళ చూసిండ్రా మీరు? మహేష్ గారు వాళ్ళ తోట
వాళ్ళది ఎట్లా ఉన్నది మీకు అంటే మీకు కూడా ఎట్లా పెట్టుకోవాలనిపిస్తుంది? ఇట్లనే బాగుంది అనిపిస్తుందా లేదు డబ్బా పత్తి పెట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది? అలవాటు అయింది కాబట్టి మాకు ఇట్లనే మంచి అనిపిస్తుంది. మీరు ఇట్లనే పెడతారు? కింద గడ్డి మందు కొట్టుకుంటాం, ఎక్కువ కలుపులు తీసే సమస్య కోసం వాళ్ళు రొప్పుకోవడానికి అనుకూలంగా వాళ్ళకు ఉంటుంది మంచిగా, అలా అట్లా చూస్తారు. అట్లా ఓకే, ఏది పెట్టుకునేదానికి వాళ్ళకు కంఫర్ట్ గా. అదే సో మీకైతే ఇట్లనే పెట్టుకున్నారు కాబట్టి ఇదే ఉన్నదిలే అనేది మీరు అనుకుంటున్నారు. సో మీరు డబ్బా పత్తి పెట్టుకున్నారు కాబట్టి మీకు అది బాగున్నది అనిపిస్తుంది. మొత్తానికైతే ఈ బంపర్ అనేది వేసుకునే విత్తనమేనా, వేసుకోవాల్సిన విత్తనమేనా, వేసుకోవచ్చా ఎవరైనా? మీకు ఎవరైనా వేసుకోవచ్చు, బాగా మంచిగా ఉంటుంది. ఈ టైంలో కూడా ఇంకా ఎగురు గూడ పూత కాయ ఉన్నది. వేరే విత్తనాలు ఈ టైంలో వరకు ఎండ్ అయిపోయినాయి. కొన్ని విత్తనాలు ఇప్పుడు నవంబర్ అయిపోతున్నా కూడా ఇట్లా మంచిగా పచ్చగా ఉన్నది, ఇంకా కాయలు పడే ఛాన్స్ కనబడుతుంది గూడ కాయ. ఇప్పుడు ఇది కొంచెము వర్షాలు వచ్చినాయి కాబట్టి ఇంత అయిందా లేకపోతే ఇంకా ముందు అయిపోయేదా? కొంచెం వర్షాలు వచ్చినా రాకుండా మా ఏరియాలో నల్లరేగడి భూములు ఎక్కువ ఉంటాయి కదా, జనవరి వరకు ఉంటాయి. అక్కడ సెకండ్ పంట అనేది బాగా తక్కువ. మీరేమయ్యారా? మీరు వేస్తారా సెకండ్ పంట? కొంతమంది వేస్తారా? ఇప్పుడు ఇందులో ఉన్న వాళ్ళు వీళ్ళు వేస్తున్నారు మొక్కజొన్నలు వేస్తా అని చెప్పినారు. వేయడానికి అవకాశం లేదు, వీళ్ళకి ఇంకా పచ్చనే ఉన్నది. ఇంకా తీసుకోవాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. కొంతమంది కొన్ని పోయినాయి వేరే విత్తనాలు ఏమైనా ఉన్నాయి పోతే అవి వాళ్ళు వేసుకుంటారు. తక్కువ సీడ్ వెళ్ళిన వాళ్ళు తీసేసుకొని వేరే పంటకు చూపిస్తారు అట్లా. ఓకే. పత్తి సాగు చేస్తున్న క్రమంలోనూ సస్యరక్షణ విధానంలో భాగంగా చేపట్టాల్సిన చర్యల్లోనూ కొంత అనుకూలత కనిపిస్తుంది అనేది వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా రసం పీల్చే పురుగులు పత్తిని ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. 4-5 సార్లు రైతులు పురుగు మందులు స్ప్రే చేస్తూ ఉంటారు. అయితే ఇందులో మాత్రం ఆకు పైన నూగు ఉండడము, అదేవిధంగా కాండం పైన కూడా నూగు ఉండడం వల్ల ఆ రసం పీల్చే పురుగుల వంటి వాటికి ఆవాసాలుగా ఉండడానికి అంత అనుకూలంగా లేదు. కాబట్టి రసం పీల్చే పురుగులు ఆకు దిగువ భాగంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో అట్లాంటిది ఉండడానికి అనుకూలంగా లేదు, పూర్తిగా నూగు మాదిరిగా ఉంది. దాని మీద నిలబడడం కానీ దాని మీద పాకడం కానీ ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి అవి అనుకూలంగా లేక ఎక్కువ శాతం ఉండడం లేదు. కాబట్టి స్ప్రే చేసుకుంటున్నప్పుడు కూడా 1-2 సార్లు తక్కువ స్ప్రే చేసుకున్నా సరిపోతుంది. కాబట్టి ఆ రకంగా ఖర్చు కూడా కొంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది అనేది వీళ్ళందరూ చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. సరైన దూరాన్ని తీసుకొని వేసుకున్నప్పుడు, అదేవిధంగా ఇలాంటి సకాలంలో చేపట్టాల్సిన చర్యలను చేపడుతున్నప్పుడు మంచి దిగుబడులు అయితే దీని ద్వారా తీసుకోవడానికి అవకాశం ఉందనే విషయం ఈ సాగు చేసిన రైతుల అనుభవాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మీరు కూడా మీ ప్రాంతాల్లో ఏ రకమైన విత్తనం వేసుకుంటే ఎట్లాంటి దిగుబడి ఉందనే విషయాన్ని, ఏ రకంగా అనుకూలంగా ఉంది లేదా ఎట్లా ప్రతికూలంగా ఉందనే విషయాన్ని కూడా కామెంట్ల రూపంలో తెలియజేయవచ్చు. బంపర్ వేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉంటే వారు కూడా వారి అనుభవాన్ని తెలియజేసే ప్రయత్నం చేయవచ్చు. దాన్ని చూసి ఇతర రైతులు కూడా మీ అనుభవాలను తెలుసుకుంటారు. వాళ్ళు ఏ ప్రాంతంలో ఏ విత్తనం వేస్తే అనుకూలంగా ఉంటుందో కూడా తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఏ ప్రాంతం నుంచి కామెంట్ చేస్తున్నారో కూడా తెలియజేస్తే ఇంకా చాలామందికి అది ఉపయోగకరంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని రైతుబడి సూచిస్తుంది. ఎవరైనా ఎక్కడైనా కొత్త రకం విత్తనం ఏదైనా వేయాలనుకున్నప్పుడు ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకోండి. అది ఏ విధంగా మనకు సెట్ అవుతుంది, మన నేలకు మన వాతావరణానికి ఏ రకమైన దిగుబడి ఇస్తుంది, మనం చేస్తున్న విధానం కూడా ఆధారపడి ఉంటుందనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.